ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అప్పులుంటే అష్ట కష్టాలు పడైనా తీర్చాలి గాని అవన్నీ అవసరం లేదు, అందమనే మంత్రంతో తీర్చేస్తాను అంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఆ మంత్రం ఏంటి, అప్పులు తీర్చాడా లేదా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. అందరికి నమస్కారం. నా పేరు రుక్కు. నా పేరు సక్కు. ఎవరి దగ్గర ఎంత కనిపిస్తే అంత నొక్కు. నాకు తెలియక అడుగుతాను, మొన్న పప్పుకి వెళ్ళావట దేనికై? నేను ఈ మాట ఎప్పుడు తప్పనక్క. నాకు తల దించుకొని వెళ్ళడమే అలవాటండి, అందుకే అలా తల దించుకుంటూ పబ్బులోకి వెళ్ళిపోయాను. తీరా చూస్తే తెలిసింది అది పబ్ అని. అది పక్కన పెట్టేసాయి. మొన్నటికి మొన్న నువ్వేంటే బార్ లోకి ఎందుకు వెళ్ళావు? ఏదో గాజుల సౌండ్ వినపడుతుందని వెళ్ళా, అక్కడ చూస్తే గ్లాసుల సౌండ్. వెళ్తే వెళ్ళాం కదా అని చెప్పి కానిచ్చేసా. ఇంకెంత కాలం అని మనకి ఈ బాధలు చెప్పు. మనకు కూడా ఏదో మొగదిక్కుంటే తప్ప ఎవరు మనకి వాల్యూ ఇవ్వరే. ఎవరో ఒక మంచి అబ్బాయిని చూసుకొని మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? చేసుకుందాం. గంటకు తక్క బొద్దా ఎవరో ఒకటి దొరుకుతాడు కదా, బాధపడుకు. ఏంటా సైకిల్ ఏంటి బాగుంది, నలుగురు అందరు చూస్తుంటే తప్పు. ఏంటా సైకిల్? బాటిల్ బట్టి బారు వల్లో మందో గిందో పంచుకుంటా, స్టప్పు కొట్టి మత్తు వల్లో ఆహా ఓహో జుర్రుకుంటా, కమ్మగా ఉంటదమ్మడు హొయ్యార హొయ్యార హొయ్ అవకాయ బద్ద ఎప్పుడు బ్రాండ్ పాపాయి మత్తుతో ముంచెత నా పంచ ప్రాణాలనే. ఊరు ఉమ్మేసిన నన్ను కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా మందేసిన. వీడు చూస్తుంటే తాగుబోతులా ఉన్నాడు. వీడి దగ్గర ఆస్తి పాస్తులు బాగుంటాయి. మెల్లగా రాయించి చేసుకొని పుష్పటా కాకినాడ. అలాగే వెళ్ళి మాట్లాడు. ఆగండి. 2 ప్లేట్ల చీకులు తెప్పు. అక్క నన్ను చీకులు అమ్ముకునే వాళ్ళు అనుకుంటున్నాడే. దీనికోసం అనే 10 లక్షలు ఖర్చు పెట్టావు నువ్వు. అది కాదు, మన చేతి అటువంటి చూపిద్దాం. చూపిస్తా నాకు. ఆపండి. ఏమిటి రాత్రనక పగలనక లేకుండా ఇలా తాగితే మీ కాళ్ళు చేతులు ఏం కావాలి, ముక్కు చెవులు ఏం కావాలి, మీ కాళ్ళు చేతులు హోల్ పడి కార్జం ఏం కావాలి, బిల్లు ఏం కావాలి, కడుపులో పిత్తాశయం ఏం కావాలి? ఇన్ని రోజులు నాకు చీకులు అన్నదాంతో సావాసం ఉంది కానీ నా చీకు చింతలు పట్టించుకున్నాడు ఎవరు లేడు. ఊరుకోండి బావగారు. మీకేమన్నా ఉన్నాయా? 1000 ఎకరాలు ఉండే వెంకటేశ్వర వైన్స్ కి ఇచ్చా. పనికి మాలిన అని. అది కాదు నేను అంటుంది. డబ్బులు ఏమన్నా ఉన్నాయా ప్రస్తుతానికి? గోల్డ్ గానీ మనీ గానీ ఏమన్నా ఉన్నాయా అంటున్నా. బంగారాలు మీకు నేను ఏమి ఇవ్వగలను? మెడలో మా చెల్లికి బోసిగా ఉంది. బోసిగా ఎందుకు? నా చెల్లి విగ్గిపోద్ది. మీ ఇల్లు ఎక్కడ రావాలంటే మీకు మధుశాల బాల్ తెలుసా? అది నాకు పాఠశాల లాంటిది. దాని వెనక 3వ వీధిలో 4వ ఇల్లు. అంటే మోరి పక్కన. అవును, మీకెలా తెలుసు? నేను అక్కడగా పడుకుండేది. మీకున్న ఆస్తులన్నీ తీసుకొని వస్తే తప్పకుండా పెళ్లి చేసుకుందాం బావగారు. అబ్బా, క్లాసులో ఓన్లీ పాఠాలు నేర్పుతాయి. ఈ క్లాస్ తోటి జీవిత పాఠం నేర్చుకున్నా. ఒక్క చేతితో ఏం చేస్తావు? ఒక 10 లక్షలకి బ్యాండ్ వేద్దాం. 10 లక్షలకి బ్యాండ్ వేసేవన్నా? ఎతుకుదాం పద. నేను చచ్చిపోతా. అక్క నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాం. ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు చెప్తున్నారు. నేను చచ్చుకుని మీరిద్దరిట్లో ఎవరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? పెళ్ళైతే చేసుకున్నావు కానీ పెళ్లికి అయ్యే ఖర్చుకి ₹1 కూడా మన దగ్గర లేదు. మీరు కాబట్టి ఒక 10 lakhs ఇస్తే సరిపోతుంది. మీరు డబ్బులు ఇస్తే మేము పెళ్లి ఏర్పాట్లో ఉంటాం. గూగుల్ పే 10 lakhs షేర్ చేశారు నాకు. హలో, ఏమండి ఇంత పెళ్లి ఎక్కడ? మధుశాల బార్ తెలుసు కదా, దాని వెనక 3వ వీధిలో 4వ. అక్కడే నాకు పిచ్చి కుక్క కరిచిందండి మొన్ననే.
మీరు వచ్చేయండి అక్కడికి. బాయ్. ఓ అవి నీ పంట పండిందిరా. బంగారపు చైన్ నొక్కేసాం, 10 lakhs వచ్చాయి, ఇంకా చాలు కదనే. బంగారము 10 lakhs తో మనకి లైఫ్ సెటిల్ అయిపోదక్క. 10 లక్షలు ఏం చేసుకుంటే 10 రోజులు అయిపోతాయి. మినిమం కొడితే కుంభస్థానం కొట్టాలి. వస్తే ఇంకా ఎన్ని చేపించుకుంటావు? పెద్దవాళ్ళు ఏమన్నారు, 3 చూడండి, 2 సెలెక్ట్ చేయండి, ఒకరిని పెళ్లి చేసుకోండి అన్నారు. అటు 6 తరాలు, ఇటు 7 తరాలు చూడడం మంచిదే. నువ్వు నేను చూస్తా. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతా. నేను చచ్చి- ఏంటండి మేము చాలా అప్పులో ఉన్నామండి. అప్పులు ఎందుకండి? డౌన్ లో ఇల్లు లేదా మీకు? అప్పులు ఎంత ఉన్నాయండి మీకు? ఓ 10 కోట్లు ఉంటాయండి. సరే మీరేం టెన్షన్ పడకండి, 20 లక్షలు కొడతాను చూడండి ఫోన్ పే. బావగారు బాగున్నారా? చిరంజీవి గారి సినిమా చూసారు. మీ అడ్రస్ ఎక్కడండి? మీకు మధుశాల బార్ ఉంది కదా, ఉంది. ఆ వెనక 4వ సందులో 3వ ఇల్లు అండి. బాయ్ బాయ్. నేను పెళ్లి చేసుకుంటానికి వెళ్తున్నా, మీరిద్దరు నా పెళ్లికి రావాలి. సార్ మేడం ఈ రోజు నా పెళ్లి. సార్ అని మేడం ఈ రోజు నా పెళ్లి. మీరు వచ్చినా రాకపోయినా వాళ్ళ పెళ్లి ఫిక్స్. పెళ్లికి వచ్చారా? పెళ్లికి వచ్చారా? అయితే వాడు మా మామూడు, మా బామ్మర్ది. హాయ్ బామ్మర్ది. పెళ్ళాలని పిలుతాం పాటు మన పెళ్ళాళ్ళు కాదురా, అమ్మాయిని పిలుద్దాం, మనం పెళ్లి చేసుకుందాం. ఏంటి హౌస్ ముందు వాట్ ఇస్ దిస్ గొల్లట? మేము సాంప్రదాయబద్ధంగా పెరిగినటువంటి పిల్లలు. పెళ్లి ఎవరిని చేసుకుంటారు? సరే చేసుకుందాము, కానీ ఒక ట్విస్ట్. లైట్ ఆఫ్ చేస్తాము. మీ ముగ్గురులో ఎవరైతే మా ఇద్దరికి ఫస్ట్ తాళి కడతారో వాళ్ళే మా మొగుళ్ళు. లైట్స్ రెడీయా? రెడీ 1 2 3 లైట్స్ ఆఫ్. మంగళం మనలో మనం కట్టుకున్నావా? ఇప్పుడు ఏం చేద్దాం మన పరిస్థితి? ఇంకేం చేద్దాం పదరా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాకేష్ గెటప్ చాలా బాగుంది మీది. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. ఇట్ వాస్ గుడ్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు రుక్కు సక్కు ఇద్దరు చాలా బాగా చేశారు. అందరూ బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏడువనే క్షణం కూడా నిన్ను బుజ్జమ్మ బుజ్జమ్మ ఏ మరువనే